పెంచిన మమకారం ఓవైపు, కట్టిన చట్టాలు మరోవైపు, మధ్యలో కన్నీటి ధారలు. ఇది చైల్డ్ ట్రాఫికింగ్ ముఠా నుంచి పిల్లలను కొని ఇక అల్లారు ముద్దుగా ప్రాణానికి ప్రాణంగా పెంచుకుంటున్న తల్లిదండ్రుల దీనస్థితి. ఇన్నాళ్ళు గుండెలకు అద్దుకొని పెంచుకున్న బిడ్డలను నిర్దాక్షిణ్యంగా అధికారులు లాక్కొని తీసుకుని వెళ్తుంటే ఆ దృశ్యాలు చూసి చలించని హృదయం ఉండదు. ఆ సమయంలో గుక్కపట్టి ఏడుస్తున్న చిన్నారులను చూసి చెమర్చని కళ్ళు ఉండవు. ఇంతకీ ఈ మొత్తం ఎపిసోడ్లో ఎవరిది పాపం? ఆ పసి పిల్లలదా? కాసుల కోసం కన్నవారి నుంచి బిడ్డలను ఎత్తుకొచ్చి అమ్మేసిన కసాయి ముఠాదా? కన్నబిడ్డలు లేరని డబ్బులతో కొని పెంచుకుంటున్న మమకారందా? తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపిన చైల్డ్ ట్రాఫికింగ్ ముఠా యాక్టివిటీస్ ఇతర రాష్ట్రాల్లో కూడా ఉన్నట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. ఆ దిశగా రాచకొండ పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేస్తున్నారు. ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి ఇంకా ఏ రాష్ట్రాల్లో ఈ ముఠా కార్యకలాపాలు చేపట్టిందో ఆరా తీస్తున్నారు. ప్రస్తుతానికి ఓ బృందం ఢిల్లీ వెళ్లినట్టు తెలుస్తుంది. చైల్డ్ ట్రాఫిక్ కేసులో ఇప్పటి వరకు అరెస్టు చేసిన నిందితులు ఇచ్చిన సమాచారంతో మరింత లోతుగా దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. ఈ కేసులో కిరణ్, ప్రీతిదే కీలక పాత్రగా అనుమానిస్తున్నారు. వాళ్ల కోసం వేట మొదలు పెట్టారు. 50 మందికి పైగా చిన్నారులను విక్రయించినట్టు పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది. వీరిలో 16 మందిని గుర్తించారు. ఇంకా మిగతా వారి ఆచూకీ కోసం దర్యాప్తు చేస్తున్నారు. మేడ్చల్ జిల్లా మేడిపల్లి కేంద్రంగా నడిచిన పిల్లల విక్రయ ముఠా రాకెట్ ని ఛేదించారు రాచకొండ కమిషనరేట్ పోలీసులు. 13 మంది పిల్లలను రక్షించి 11 మంది నిందితులను పోలీసులు అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. పిల్లలను కొనుగోలు చేసిన తల్లిదండ్రులు సైతం రాచకొండ కమిషనరేట్ ముందు ఆందోళనకు దిగారు. తమ పిల్లలను తమకు ఇవ్వాలని కన్నీరు మున్నీరుగా విలపించారు. పిర్జాదిగూడలోని ఫస్ట్ ఎయిడ్ సెంటర్ అడ్డాగా సాగుతున్న ఈ దందాకు మేడిపల్లి పోలీసులు చెక్ పెట్టారు. ఇక చిన్నారులను విక్రయిస్తున్న అంతర్రాష్ట్ర ముఠాను అదుపులోకి తీసుకున్నారు. ముఠా నుంచి 16 మంది చిన్నారులను కాపాడారు. వీరిలో కొందరు ఇతర రాష్ట్రాలకు చెందిన పిల్లలు కూడా ఉన్నట్టు గుర్తించారు. ఢిల్లీ, పూణే కేంద్రంగా పిల్లల విక్రయ ముఠా దందా యథేచ్ఛగా కొనసాగుతుందని పోలీసుల విచారణలో వెల్లడైంది. దాంతో చైల్డ్ ట్రాఫికింగ్ సీక్రెట్ గుట్టురట్టు చేసేందుకు ఢిల్లీకి వెళ్లారు తెలంగాణ పోలీసులు. ఢిల్లీలో పిల్లల విక్రయ ముఠాల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. మేము మా ఇంటి దగ్గరలోనే కాబట్టి మేము అక్కడికి తరచు జ్వరము ఏమైనా వచ్చినప్పుడు అక్కడికి పోయి చూపించుకుంటూ ఉంటాం. అట్లా ఈ విషయం పిల్లలు పుట్టారన్న విషయం తెలుసుకున్న తర్వాత మా చెల్లికి మేము అక్కడి నుంచి అడిగామండి. షీఈ్ ఎ గైనకాలజిస్ట్, ఆర్ఎంపీ డాక్టర్. మేము మా ఇంటి దగ్గరలోనే కాబట్టి మేము అక్కడికి తరచు జ్వరము ఏమైనా వచ్చినప్పుడు అక్కడికి పోయి చూపించుకుంటూ ఉంటాం. అట్లా ఈ విషయం పిల్లలు పుట్టారన్న విషయం తెలుసుకున్న తర్వాత మా చెల్లికి మేము అక్కడి నుంచి పెంచిన మమకారం ఓవైపు, కట్టిన చట్టాలు మరోవైపు, మధ్యలో కన్నీటి ధారలు. ఇది చైల్డ్ ట్రాఫికింగ్ ముఠా నుంచి పిల్లలను కొని అల్లారు ముద్దుగా ప్రాణానికి ప్రాణంగా పెంచుకుంటున్న తల్లిదండ్రుల దీనస్థితి. ఇన్నాళ్లు గుండెలకు అద్దుకొని పెంచుకున్న బిడ్డలను నిర్దాక్షిణ్యంగా అధికారులు లాక్కొని తీసుకుని వెళ్తుంటే ఆ దృశ్యాలు చూసి చలించని హృదయం ఉండదు. ఆ సమయంలో గుక్కపట్టి ఏడుస్తున్న చిన్నారులను చూసి చెమర్చని కళ్ళు ఉండవు.
ఇక మొత్తం మీద చూసుకున్నట్టయితే దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి లహరి అందిస్తారు. ఎస్ లహరి. సునీత, మన హైదరాబాద్ లోని మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో రీసెంట్ గా జరిగిన సంఘటన మనందరికీ తెలిసింది. అంగట్లో వస్తువులు ఎలా కొంటామో, సరుకులు ఎలా కొంటామో, పిల్లల్ని కూడా అలా కొంటున్నటువంటి పరిస్థితి. ఈ ముఠాను కూడా ఎవరైతే రెస్క్యూ టీమ్ ఉందో అందరినీ కూడా పట్టించడం జరిగింది. దాదాపుగా 16 మంది చిన్నారులని మేడిపల్లి పోలీసులు కాపాడారని చెప్పుకోవచ్చు. సేవ్ చేసిన చిన్నారులు కూడా ఇతర రాష్ట్రాల నుంచి కూడా చిన్నారులు ఉన్నట్లుగా గుర్తించడం జరిగింది. అయితే చిన్నారులు దాదాపుగా పిర్చాదిగూడలో ఉన్నటువంటి చిన్నారులు మహిళలు చిన్న పిల్లలు మహిళలు అయితే 4,50,000, అలాగే అబ్బాయిలు అయితే 7 లక్షలకు అమ్ముతున్నటువంటి పరిస్థితి. ఈ టీం కూడా మొత్తం కూడా చెప్పండి లారీ. తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపిన చైల్డ్ ట్రాఫికింగ్ ముఠా యాక్టివిటీస్ ఇతర రాష్ట్రాల్లో కూడా ఉన్నట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. ఆ దిశగా రాచకొండ పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేస్తున్నారు. ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి ఇంకా ఏ రాష్ట్రాల్లో ఈ ముఠా కార్యకలాపాలు చేపట్టిందో ఆరా తీస్తున్నారు. ప్రస్తుతానికి ఓ బృందం ఢిల్లీ వెళ్లినట్టు తెలుస్తోంది. చైల్డ్ ట్రాఫిక్ కేసులో ఇప్పటి వరకు అరెస్టు చేసిన నిందితులు ఇచ్చిన సమాచారంతో మరింత లోతుగా దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. ఈ కేసులో కిరణ్ ప్రీతిది కీలక పాత్రగా అనుమానిస్తున్నారు. వాళ్ల కోసం వేట మొదలు పెట్టారు. 50 మందికి పైగా చిన్నారులను విక్రయించినట్టు పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది. వీరిలో 16 మందిని గుర్తించారు. ఇంకా మిగతా వారి ఆచూకీ కోసం దర్యాప్తు చేస్తున్నారు. మేడ్చల్ జిల్లా మేడిపల్లి కేంద్రంగా నడిచిన పిల్లల విక్రయ ముఠా రాకెట్ ని ఛేదించారు రాచకొండ కమిషనరేట్ పోలీసులు. ఇంకా దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి లహరి అందిస్తారు. ఎస్ లహరి, ఓవర్ టు యూ. సునీత, రాచకొండ పోలీసులు మొత్తం ముఠానైతే పట్టుకోవడం జరిగింది. పిల్లలు లేనటువంటి దంపతులని టార్గెట్ చేసుకుని కిడ్నాప్ ముఠాలు కూడా విచ్చలవిడిగా విజృంభించాయని చెప్పుకోవచ్చు. ఇటు పేదలు అమాయకుల పిల్లల్ని ఎత్తుకొచ్చి నిలువునా కూడా అమ్మేస్తున్నటువంటి కిడ్నాప్ ముఠాలను ఒక రెస్క్యూ టీం ద్వారా అయితే పోలీసులు పట్టుకోవడం జరిగింది. దాదాపుగా 5 మంది అక్షర జ్యోతి ఫౌండేషన్ సభ్యులు ఎవరైతే ఉన్నారో అనుష, వాళ్ళు అందరూ కూడా రెస్క్యూ టీం 5 మంది కలిసి పోలీసులతో ముఖంబడిగా ఈ ముఠాను పట్టుకోవడం జరిగింది. దాదాపుగా 16 మంది చిన్నారులను అయితే కాపాడడం జరిగింది. దాదాపు ఎవరైతే వాళ్ళు కొనుక్కున్న వాళ్ళు ఉంటారో, అలాగే విక్రయించిన వాళ్ళైతే ఎవరైతే ఉంటారో వాళ్ళందరినీ కూడా పట్టుకోవడం జరిగింది. పిల్లల తల్లిదండ్రులు కూడా కొంతమందిని గుర్తించడంతో వారి ఇళ్లకు పంపించడం జరిగింది. కానీ మొత్తానికైతే ఈ పిల్లల్ని కొనుగోలు చేసినటువంటి ఎవరైతే పేరెంట్స్ ఉంటారో వారు మాత్రం దుఃఖించినటువంటి సందర్భం కనిపిస్తుంది. ఎందుకంటే ఆ పిల్లలు లేనటువంటి వాళ్ళు ఒక పిల్లల్ని పెంచుకున్న తర్వాత 1 నెల 2 నెలల తర్వాత అల్లార ముద్దుగా పెంచుకున్న తర్వాత ఇప్పుడు ప్రభుత్వ అధికారికంగా వీళ్ళు వాళ్ళ ఆధీనంలోకి తీసుకునేసరికి వీళ్ళు కన్నీరు మున్నీరు అవుతున్నారు. కానీ ఏదైనా విషయము ఒక పిల్లల్ని తీసుకునేటప్పుడు దత్తత ప్రకారం తీసుకునేటప్పుడు ఒక ప్రాసెసింగ్ ఉంటుంది, లీగల్ గా ప్రొసీజర్ ఉంటుంది. ఆ లీగల్ చట్టబద్ధంగా తీసుకోవాలి. కానీ పిల్లల్ని ఇలా ఎలా పడితే అలా తీసుకోవద్దు, చట్ట విరుద్ధంగా పనులు చేయకూడదని చెప్పేసిన అంశాలు కూడా మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి. ఎవరైతే మెయిన్ గా ఆర్ఐపీ డాక్టర్ అయినటువంటి శోభారాణి అయితే ఎవరైతే ఉన్నారో ఆమె పర్యవేక్షణలోనే ఇవన్నీ కూడా జరుగుతున్నాయని చెప్పుకోవచ్చు. ఆమెకు సహకరించినటువంటి మరో 2 కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ముఠా వెనకాల ఎవరెవరు ఉన్నారు వారందరినీ కూడా అరెస్టుకు సంబంధించిన పూర్తి వివరాలు కూడా ఇంకా తెలియాల్సి ఉందని చెప్పేసి రాచకొండ పోలీసులు చెప్పారు. సో ఈ ముఠా వెనకాల ఇంకా చాలా మంది ఉన్నట్టుగా కూడా వాళ్ళు ఒక టీం ని అనేది ఏర్పాటు చేశారు. ఈ 16 మందిని అయితే ఇప్పుడు పట్టుకోవడం జరిగింది. ఇంకా దాదాపుగా కూడా చాలా మంది పిల్లలు ఉన్నారు. 50 మంది దాదాపు కూడా పిల్లలు ఉన్నారు. వాళ్ళు వేరే రాష్ట్రాల నుంచి కూడా తరలిస్తున్నారు. అలాంటి టీం ఇంకా ఎవరెవరు ఉన్నారు, ఎంతమంది పిల్లలు ఉన్నారు అని చెప్పేసి ఈ పరంగా కూడా విచారణ చేస్తున్నటువంటి పరిస్థితి. మొత్తం అయితే ఇక్కడ ఇటీవలి మేడిపల్లిలో ఉన్నటువంటి 3 ఎవరైతే ఉన్నారో శోభారాణి, స్వప్న షేక్, అలాగే సలీం అయితే అరెస్ట్ చేయడం జరిగింది. అయితే ఈ 16 మంది చిన్నారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పట్టుకున్నారు. 1 నెల రోజులు ఉన్న మగపిల్లలను కూడా స్వాధీనం చేసుకున్నటువంటి సందర్భము.
దాదాపుగా మరింత లోతుగా ఈ కేసును దర్యాప్తు చేయడంతో ఈ రాకెట్ తో సంబంధం ఉన్న ఏజెంట్లు అలాగే సబ్ ఏజెంట్లను కూడా పట్టుకోవడం జరిగింది. అయితే మొత్తం కూడా 8 మందిని అరెస్ట్ చేయడం జరిగింది. సో పూర్తి విచారణ అయితే ఇంకా తెలియాల్సి ఉంది. మొత్తం మీద అయితే ఇది కన్న ప్రేమ పెంచిన ప్రేమ రెండింటి మధ్య ఊగులాడుతుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే నెల 2 నెలలు రోజులు పెంచుకున్నటువంటి ప్రేమ ఒకవైపు, అలాగే కన్న ప్రేమ ఒకవైపు, వారి పిల్లల్ని తీసుకెళ్తున్నప్పుడు పెంచిన ప్రేమ అనేది కాస్త బాధపడుతుందని చెప్పుకోవచ్చు. కానీ చట్టబద్ధంగా ఎవరైనా సరే దత్త తీసుకునేటప్పుడు కొన్ని ప్రొసీజర్స్ ఉంటాయి, అవి ఫాలో అవ్వాలని చెప్పేసి కూడా అడ్వకేటర్స్ ఇలాగే పోలీసులు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. రైట్ లహరి, థ్యాంక్ యూ.